సో జై శ్రీమన్నారాయణ అండి. మనకి ఇవాళ నుంచి మనకి ఉపనిషత్ వ్యాఖ్యానాలు మనం వినబోతున్నాం. ఇవాళ మన ముందు శ్రీమాన్ శ్రీభాష్యం శ్రీనివాసాచార్య స్వామి వారు వేంచేసి ఉన్నారు. వీరు మనకి శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి ఈశావాస్య ఉపనిషత్ యొక్క వ్యాఖ్యానం మనకి అనుగ్రహించబోతున్నారు. ఇవాళ స్వామివారు ఎన్నో సాంప్రదాయ కాలక్షేపాలు, మన శ్రీభాష్యం, గీతాభాష్యం, భగవద్విషయం, ఆచార్య హృదయం మొదలైనటువంటివన్నీ కూడా శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి దగ్గర సేవించారు. వారు ఉపనిషత్తులు, వేదార్థ సంగ్రహం మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడా పెద్దలైనటువంటి మన శ్రీరంగం శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి దగ్గర కూడా సేవించారు స్వామివారు. అదే కాకుండా స్వామివారు ఎన్నో ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. స్వామివారు ఒక వెబ్సైట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు, తుపుల్ శ్రీభాష్యం.org అని చెప్పేసి. దాంట్లో స్వామివారు రెగ్యులర్ గా ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. వారు ఇచ్చేటటువంటి ప్రవచనాలు కానీ, కాలక్షేపాలు కానీ అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. వారు శ్రీభాష్యం, దాని తర్వాత పెరియాళ్ వారి యొక్క తిరుమొళి, తిరుమాలై, కన్నినం చెరుతాంబు మొదలైనటువంటి ప్రబంధాలకి, దాని తర్వాత ఎన్నో ఆర్టికల్స్ ఇవన్నీ రాశారు. మన కాకినాడ జిఆర్ స్వామి వారి శరణ్య అనేటటువంటి మ్యాగజైన్ కి, దాని తర్వాత కొన్ని వీరి ప్రచురణలు కొన్ని మనకి అహోబిళ మఠం ద్వారా కూడా లభిస్తాయి అన్నమాట. ఉపనిషత్ సిద్ధాంత ఆచార్య పీఠం కాకినాడ జిఆర్ స్వామి వారి దాని నుంచి కూడా మనకి కొన్ని పబ్లికేషన్స్ మనకి లభిస్తాయి. స్వామివారు మనకి ఈశావాస్య, మాండూక్య ఉపనిషత్తుల గురించి చెప్పబోతున్నారు. స్వామివారిని మనం ప్రార్థిద్దాం. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ అందించారు పరిచయాన్ని. జై శ్రీమన్నారాయణ స్వామి. మనం ఆచార్య తనయం చదువుకొని మన వాటి ప్రవచనం ప్రారంభం చేసుకుంటాం. కశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రారంభించండి. శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. వినపడుతోందండి? వినపడుతోంది. అస్మద్గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. అస్మత్ సర్వ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే అప్పలార్యాయ నమః. శ్రీమతే ఔపనిషద పరమ పురుషాయ నమః. శ్రీమతే శృతి శిరసి నిదీప్తాయ నమః. రామాయణ రాష్ట్రం రమ్యవాక్య విశారదం అనంత గుణ సంఘాతం అప్పలార్యమం భజే. గోపాలార్య పదారవింద వరవస్య దివ్య భాగ్యావధిం తత్ప్రాప్తో భైవేర్చూడకనార్థవ్రాతవరానిధిం శ్రీరామాంజ తత్వదర్శన కళాహైవాకినాం సేవధిం పండిన్యాన్మయ అప్పలార్య వంశం సేవే గురుం ధీరధిం శ్రీవాత్స వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాఖ్యం గురుం శ్రీవత్సాన్ వయసంజాతం తాతయార్య గురోస్సులం వేదాంతార్య కృపాపాత్రం రఘునాథ గురుం భజే. జయ శ్రీమన్నారాయణ. మైక్ ఒకసారి దగ్గరికి పెట్టుకుంటే కొంచెం బాగుంటుందేమో. కొంచెం ఇంకా మైక్ దగ్గరగా ఉంటే అది దాని దగ్గర ఉన్నది, ఇంతకంటే మన దగ్గర రాదు. ఇది ఓకే, సరే సరే కానీ ఇట్స్ అన్ ఇంటెగ్రల్ వన్. ఓకే కానీ ఈనాడు మీ అందరితోటి కూడా నాకు పరిచయం కావటం, మీ దగ్గరతో మీతో ఉపనిషత్తుల గురించి ఏవో 4 మాటలు చెప్పుకోవడానికి నాకు అవకాశాన్ని కల్పించినటువంటి ప్రవచనం.com శ్రీమాన్ సతీష్ గారికి, ఇతరులకి నా నమోవాకాలు. ఈ సందర్భంలో రోజు నేను ఏవో కొన్నింటికి చెప్పగలుగుతాను. ఎవరెవరు వినండి, విని నాకు మీతో పంచుకునేటటువంటి అవకాశం నాకు కలిగించి నేను అదృష్టవంతునయ్యేటట్టుగా చేయమని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. ఇక మనం ప్రపంచంలో రోజు చూస్తున్నటువంటి ఏ వస్తువునైనా సరే, ఇది బాగుంది, ఇది బాగులేదు, చాలా బాగుంది అంటాం.
ఎలా బాగుండడం బాగులేకపోవడం ఏమిటి అంటే సామాన్యంగా మనం ఒకదాన్ని కంపేర్ చేసుకొని చూస్తాం. అంటే ఏమిటవుతుంది, ఒక మెజర్ ఒకటి ఉందన్నమాట. ఒక దాన్ని బట్టి మనకి ఇది బాగుంది ఇది బాగులేదు. మన జీవితం బాగుంది అంటే ఏమిటి, ఒక ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని కంపేర్ చేసుకొని వారి జీవితంలో మన జీవితం ఉందా లేదా అని కంపేర్ చేసుకొని ఆ బాగుంది అనుకుంటాం. సుఖంగా ఉన్నామా దుఃఖంగా ఉన్నామా. అయితే ఇవన్నీ సాధనం ఏమిటి, ఇందాక చెప్పాను మెజర్ అని, మానం అంటాం. ఈ మానం వల్ల తెలుసుకునేది ఏమిటి అంటే తెలియబడేది జ్ఞేయం అంటారు. తెలుసుకునేవాడు ఎవరు, మనమే. మరెవరైనా కావచ్చు. మనం మాట్లాడుతూ ఉంటే ఈ విషయాన్ని తెలుసుకునేవాడు మరొకరు కావచ్చు. అటువంటి తెలుసుకునేవాడిని మాత అంటారు. ఈ మానాల్లో రకరకాలైనటువంటి మానాలు. అట్లా విశేషము గొప్పది అని అనుకున్నది, పరిపూర్ణము అనేది దాన్ని ప్రమాణం అంటాం. ప్రకృష్టేన మానం ప్రమాణం. అలాగే జ్ఞేయాల్లో గొప్పది ఏమవుతుంది, ప్రమేయం అవ్వాలి. ఆ విధంగానే తెలుసుకునే వారిలో గొప్పవాడు ప్రమాత అవుతాడు. అయితే ఈ మానవం అని చెప్పుకున్నాం, మేయం అనుకుంటున్నాం, మాత అనుకున్నాం. ఏమిటి మెజర్స్? ఈ మానవం అంటే ఏమిటి అసలు అంటే మనకి ప్రమాణం అని చెప్పుకున్న దాంట్లో ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అనేటువంటి మూడు తెలుసుకోవడానికి సాధనాలు. ప్రత్యక్షము, అనుమానం మొదలైనటువంటి వాటికి దోషాలు ఉండడానికి అవకాశం ఉన్నది. ఎలాగంటే కంటికి కళ్ళద్దాలు, తామెరలు మొదలైనటువంటి వ్యాధులు వస్తే ఒకే వస్తువు ఒకటి కంటే ఎక్కువగా కనపడటం, తెల్లని పచ్చగా కనపడటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ అనుమానంలో కూడా అన్ని ఇంద్రియాలకి కూడా ఇటువంటి ఈ దోషం, ఈ మానంలో ఉండేటువంటి దోషం జరుగుతుంది, సంభావితం. అయితే ఇది ఒక ప్రత్యక్షానికేనా కాదు, అనుమానంలో కూడా దోషం సంభవిస్తుంది. చాలా సింపుల్. అనుమానంలో దోషాలు రావటం అనేది మనకి ప్రతిరోజు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్గా వచ్చేమని చెప్తున్నాను, వినండి. ఒక శ్రీ వైష్ణవ స్వామి దాసులాగే దాసోర్ధ గుండ్రాలు పెట్టుకొని పంచి కట్టుకొని మనకు ఉత్తరాయం కట్టుకొని ఉన్నారు. చొక్కా వేసుకోలేదు. వారు ఊర్ధమండలాలు చక్కగా తెల్లగా మెరిసిపోతున్నాయి. రోడ్డు మీద వెళుతున్న వాడికి ఆయన హోటల్లోంచి రావడం కనబడింది. అరే ఏమిటినా ఇంత పెద్ద భాగవతులు, పరమ భాగవతులు అనుకుంటున్నాం, ఈయనేమిటి హోటల్లోంచి వస్తున్నాడు, వీడు పొద్దున ఇడ్లీ మసాలా దోశ తినేసి వస్తున్నాడా? ఇలాంటి వాడికి ఈ ద్వాదశోర్ధగుండ్రాలు ఎందుకు? తర్వాత ఆ చొక్కా లేకుండా ఏమిటి, శరీరాన్ని శుభ్రంగా కప్పుకొని తినేసి రావచ్చు కదా అంటూ ఎగతాళి చేశారు. ఈ ఎగతాళికి కారణం ఏమిటి? ఆయన హోటల్లోంచి రావడం. అంటే హోటల్లోంచి ఎవడొస్తాడు? ఆ హోటల్లో తిన్నటువంటి వాడు తినేసిన తర్వాత బయటకు వస్తాడు. అంచేత ఈయన అక్కడ తినే ఉండాలి. ఇది అనుమానం. కానీ జరిగింది ఏమిటో తెలుసా?
ఆయన అంతకు ముందరే ఒక టాక్సీలో వచ్చి అక్కడ దిగారు. టాక్సీ వాడికి బాడుగ ఇవ్వటం కోసం అని చెప్పి నోట్ తీశారు. తీస్తే అయ్యా నా దగ్గర చిల్లర లేదండి, మీరే ఎక్కడి నుంచి చిల్లర మార్చి నాకు ఇవ్వండి అని అడిగాడు. ఎక్కడ కనబడుతుంది చిల్లర? ఆ సమయంలో హోటల్ పక్కన కనబడుతోంది. ఆ హోటల్లో చిల్లర సులభంగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆయన హోటల్లోకి వెళ్ళాడు. సరే, హోటల్లోకి వెళ్ళిన తర్వాత కోర్స్ విషయం ఆయన అక్కడి నుంచి చిల్లర తెచ్చుకున్నాడు. తెచ్చుకొని వాడికి ఇచ్చాడు. వెళుతున్నప్పుడు ఆయన చిన్న అనుమానంతో వెళ్ళాడు, భయంతో వెళ్ళాడు. అంటే విషయం తెలియకుండా మనం ఎవరైనా చూసి హేళన చేస్తారేమో అని భయపడుతూనే పాపం వెళ్ళారు. ఆయన భయపడ్డట్టే జరిగింది. ఈ విధంగా ఎన్నో అనుమానాలు మనం రోజు వ్యవహారంలో ఇలాంటి దోషాలు ఎన్నింటినో చూస్తాం. ప్రత్యక్షానికి ఎలాగైతే దోషం ఉండడానికి అవకాశం కలిగిందో, అనుమానంలో కూడా అటువంటి దోషమే కలగటానికి అవకాశం ఉంది. తర్వాత మరైతే ఏమిటి ప్రమాణం? దేని పట్టుకొని మనం కంపేర్ చేసుకోవచ్చు? ఏ దాంట్లోకైనా ప్రత్యక్షానికి దోషం ఉండొచ్చు అంటున్నాం, అనుమానానికి దోషం ఉండొచ్చు అంటున్నాం. మరి ఏది ప్రమాణం అంటే మన విశిష్టాద్వైతంలో 3 ప్రమాణాలుగా తీసుకున్నారు. ఇందులో ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని 3 ప్రమాణాలు చెప్పారు. ప్రత్యక్షం, అనుమానం అనేటువంటి దీనికి దోషాలు ఉండటానికి అవకాశం ఉన్నది అన్నాం. మరి అయితే 3వ అనుమానం ఒక్కటే మిగిలింది. అంటే ఈ శబ్దం ప్రమాణము అది. ప్రమాణం అనేది మాట జ్ఞాపకం ఉంచుకోండి. మానవం అని మొదటి చెప్తాము, దానికి ప్రమాణం అన్నాం. ప్రమాణం అంటే ఏమిటి? మానాలలో శ్రేష్టమైనటువంటిది అన్నమాట. అంటే ఏమవుతుంది ఇక్కడ? మానాలన్నింట్లో కూడా ఇదే మంచిది అని అర్థం. ఏదండి అది? శబ్దం. శబ్దం అంటే ఏమిటి? వేదము. వేదమే ప్రమాణము. అయితే ఇందులో దోషం రావడానికి అవకాశం లేదా? లేదు. ప్రకృష్టమైనటువంటి మానవం గనక దీనిలో ప్రమాణం అని చెప్పుకొని, ఈ ప్రమాణం అనేది కెన్ బి యూజ్డ్ యాజ్ అ స్టాండర్డ్ ఫర్ మెషరింగ్ ఎనీథింగ్. అంటే దోష సంభావనకి ప్రసక్తే లేదు. అదేమిటండి? ఏదైనా ఒక శబ్దం అని చెప్పినప్పుడు దాంట్లో దోషం ఉండడానికి అవకాశం లేదా? తప్పకుండా ఉంది. ఇప్పుడు మనమే చూస్తుంటాం చూడండి, కావాలంటే పుస్తకాలు అచ్చు వేస్తూ ఉంటాం, లేకపోతే మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతున్నప్పుడు పొరపాటు రావచ్చు, కొన్ని తప్పులు చెప్పవచ్చు. పుస్తకం వేస్తున్నాం, ఆ పుస్తకం వేస్తుంటే అచ్చు వేసిన తర్వాత వాడు చూపిస్తాడు, దాంట్లో కావాల్సిన టైపింగ్ మిస్టేక్స్ ఉంటాయి. దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేస్తాం. ఇలాగా దోష సంభావనకి వీటన్నింటిలోనూ ప్రసక్తి ఉన్నది. కానీ మరి వేదం ప్రమాణం శ్రేష్టమైనటువంటి ప్రమాణం అంటున్నారే, ఏమిటి అంటే పూరతాళ్వాన్ ఈ విషయాన్ని గురించి చెప్పారు. ఆభాస భూయమపి యాంతి అపరాణి దోషై ఏషాతు దోషగహిత మహిత పురాణి అంటారు. వేదం అపౌరుషేయం అంటే దీన్ని ఎవరు రచించలేదు, దీనికి కర్త అంటూ ఎవరు లేరు.
ఎవరైనా రచించిన దానిలో దోషాలు సంభవించవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దోషం ఎందుకు వస్తుంది? ఈ రచించినటువంటి వారిలో ఉన్నటువంటి దోషాలు ఈ రచనలోకి వస్తాయి. ఏమిటి రచించిన వాడికి ఉండే దోషాలు? అజ్ఞానం, భ్రమ, విప్రలింబం, ఆసక్తి అనే దోషాలు. అజ్ఞానం అంటే ఇగ్నరెన్స్, తెలియక ఒక విషయాన్ని చెప్తాడు, అది దోషం. రెండోది భ్రమ, ఇందాక చెప్పుకున్నాం, ఒకదాన్ని మరొకదానిగా కనబడేటటువంటి దోషం ఉన్నది, అది భ్రమ. వీడి మనసులో ఒక భ్రమ కలిగి ఆ భ్రమలో చెప్తాడు. మూడోది మిస్చిఫ్ అన్నమాట, విప్రలంభం, వంచడం, అవతల వాడికి మిస్గైడ్ చేయటానికి అని చెప్పి ఇంటెన్షనల్ అన్నమాట, అటువంటిది దోషమే. ఇక నాలుగోది ఏమిటి అంటే ఆసక్తి, ఎక్స్ప్రెస్ చేయడానికి తగినటువంటి శక్తి లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ వాటిలో తక్కువ అన్నమాట. అంచేత తన మనసులో అనుకుంటున్నదో లేకపోతే తను చూసిన దాన్నో మరొకరికి చెప్పడానికి తగినటువంటి శక్తి లేకపోవడం, ఇది ఆసక్తి. ఈ దోషాలు ఉంటాయి కనుక అతడు రచించినటువంటి గ్రంథాల్లో కూడా ఈ దోషం సంభవించవచ్చు. దీన్నే పరాశర భట్టర్ వారు శ్రీరంగరాజస్తవంలో వేడే కర్తాద్యభావాత్ అన్న శ్రీరంగరాజస్తవం శ్లోకంలో ఈ విషయం చెప్పారన్నమాట. కర్త అనేటువంటి వాడు వేదానికి లేకపోవడం చేత దాంట్లో ఇటువంటి దోషాలు ఉండడానికి అవకాశం లేదు. తర్వాత వేదాత్ శాస్త్రం పరం నాస్తి నా దైవం కేశవాత్ పరం అని ఒక శ్లోకం సామాన్యంగా మనం అందరూ పెద్దలందరూ మనకి చెప్పుకుంటారు. ఏమి చెప్తాం? నేనే మానవులలో శ్రేష్టమైనటువంటి వేదము, మేయములలో శ్రేష్టమైనటువంటి వాడు భగవానుడు, కేశవాత్ పరం నా దైవం, కేశవుడి కంటే భిన్నమైనటువంటి దేవుడు మరొకడు, ఆయన శ్రేష్ఠుడు అని తెలుపుతుంది. ఇక వేదం అన్నాం. ఏమిటి వేదం అంటే? ప్రత్యక్షేణ ఆనుమిత్యావా యస్తు ఉపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేత్త అన్న శ్లోకం వేదం అనేటువంటి మాటకి అర్థాన్ని చెప్తాను. ఇతర ప్రమాణాల వలన తెలుసుకోవడానికి కష్టమైనటువంటి విషయాల్ని మనకి తెలుపుతున్నది కనుక దానికి వేదం అని పేరు ఏర్పడింది. శ్రీమన్నారాయణుడు పరతత్వము, చేతన అచేతనాలు అవరతత్వాలు, భక్తి ప్రపత్తులే ఆయన్ని పొందటానికి తగినటువంటి సాధనాలు. అర్చిరాది మార్గం ద్వారా జీవుడు వైకుంఠం చేరి, ముక్త జీవుడు వైకుంఠం చేరి శ్రీమన్నారాయణుడి స్వరూపాదులను పరిపూర్ణంగా అనుభవించి ఆ అనుభవం వల్ల కలిగినటువంటి ప్రీతి చేత అన్ని విధాలైనటువంటి కైంకర్యాల్ని పరమాత్ముడి చేయడమే పరమ పురుషార్థం అనే విషయాలు, ఇవన్నిటినీ కూడా ఎక్కడి నుంచి చెప్తున్నారండి? ఎవరు చెప్పారు మీకు? ఇదంతా ఇలా చెప్పేస్తున్నారే, మీకు
మైక్ దొరికింది కనుక వరుసగా చెప్పేస్తున్నారు అని అంటారేమో. ఈ విషయాలన్నింటినీ కూడా వేదం చెప్పింది. వేదం తప్పిస్తే ఇతర ప్రమాణాల వల్ల ఇటువంటి విషయాలు తెలుసుకోవడం సాధ్యం కాదు. వేద శబ్దం తాలూకు అర్థాన్ని వివరించేటటువంటి శ్లోకంలో ఉపాయో అన్న ఉపాయ శబ్దం. ఈ ఉపాయ శబ్దం ఏమిటవుతుంది? తత్వము పురుషార్థాలకు కూడా ఉపలక్షణం. ఇటువంటి వేదంలో పూర్వ భాగం అని ఉత్తర భాగం అని రెండు భాగాలు. అందులో పూర్వ భాగం కర్మకాండం అంటారు, ఉత్తర భాగాన్ని బ్రహ్మకాండం అని లోకంలో వ్యవహారం. ఈ ఉత్తర భాగాన్ని జ్ఞానకాండం అని కూడా కొంతమంది చెప్తారు. వేదాంత దేశికులు దీన్ని చెప్తూ కర్మ బ్రహ్మ ఆత్మకే శాస్త్రే అని సాధించారు. కర్మాత్మకమైనటువంటి శాస్త్రం కర్మకాండం. అంటే ఏమిటండి కర్మాత్మకం అంటే? అందులో కర్మల గురించి చాలా విస్తారంగా చెప్పబడి ఉన్నది. దాన్ని మనం గమనించవచ్చు. ఈ శాస్త్రంలో వివరించబడేటటువంటి కర్మ ఈ కాండానికి ఆత్మ అని చెప్పబడింది అన్నమాట. కనుక కర్మాత్మకం అని అనటానికి మరో విధంగా చెప్పాలి అంటే కర్మ ప్రతిపాదకము అంటే కర్మని వివరిస్తుంది అని అర్థం. ఈ విధంగానే బ్రహ్మాత్మకం అన్నప్పుడు కూడా దాన్ని కూడా అదే విధంగా బ్రహ్మని ప్రతిపాదిస్తుంది, లేక బ్రహ్మాన్ని వివరిస్తుంది అని ఇంక అర్థం చెప్పాలి. ఈ బ్రహ్మకాండాన్ని వేదాంతమని, వేద శిరస్సని, ఉపనిషత్ అని వ్యవహరించడం ఉన్నది. శరీరంలో శిరస్సు ఎలా అయితే శ్రేష్టమైనటువంటి భాగమో వేదంలో ఉపనిషత్తు అలాగా శిఖరాయమానంగా ప్రకాశిస్తోంది. అంటే శ్రేష్టమైనటువంటిదిగా, శ్రేష్టమైనటువంటి భాగంగా ప్రకాశిస్తున్నది. ఉపనిషత్తు శరీరానికి ఎలాగైతే శిరస్సు చివరి భాగమో ఉపనిషత్తు వేదానికి చివరిది. కనుక దీనితో పాటుగా ఇతర భాగం తాలూకు అర్థాన్ని నిర్ణయించవలసి ఉంది. అందుచేత కూడా దీనికంటే గొప్పది తెలుసుకొనవలసినది అంటూ ఏమీ లేదు. అందుచేత దాన్ని ఏమంటున్నాము? వేదాంతం అంటున్నాం. అంతం అంటే ఏమిటి? చివర లేదా నిర్ణయం, కంక్లూజన్. ఈ విధంగా చాలా అర్థాలు ఉన్నాయి. ఏదైనా ఒక డిస్కషన్ చేసిన తర్వాత అది కంక్లూజన్ చెప్పిన తర్వాత ఏమవుతుంది? అక్కడితో అది అయిపోయింది అనమాట. ఆ డిస్కషన్ పూర్తి అయిపోయింది. అంటే ఏమిటి? విచారం పూర్తి అయింది అంటే నిర్ణయించబడింది అనే కదా. అంచేత ఉపనిషత్తులు అంటే వేదాంతము అని నేను చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఉపనిషత్తు అంటే ఏమిటి అసలు? ఉపనిషత్ అనే పదానికి ఎన్నో విధాలుగా అర్థం చెప్తారు. శిష్యుడు
ఆచార్యుడికి చాలా దగ్గరగా ఉండి ఇతరులకు వినపడకుండా రహస్యంగా అధికరించవలసినటువంటి భాగం కనుక దీనికి ఉపనిషత్ అని పేరు. ఉప సమీపే నిషద్య ఉపవిశ్య కూర్చొని శిష్యేణ ఆచార్యాత్ దృశ్యమానత్వాత్ ఉపనిషత్ అని దీనికి డెఫినిషన్. కొంతమంది అంటే ఆచార్యుడి దగ్గర కూర్చొని శిష్యుడి చేత ఆచార్యుడు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించడం చేత దీన్ని ఉపనిషత్ అన్నారు. ఉపనిషత్ అని చివరి దానికే చెప్తున్నారేమిటి? మరి వేదం అంతా కూడా రహస్యమే కదా, వేదం అంతా కూడా అలాగే చెప్పుకోవాలి కదా, కానీ అలా చెప్పడం లేదా? వేదాధ్యయనం చేసే వాళ్ళు గట్టిగా చెప్తున్నారు, అందరికీ వినపడేట్టుగా చెప్తున్నారు. అంటే సమస్త వేద భాగము రహస్యమైన ఉపనిషత్తంలో సార భాగం కనుక అది పరమ రహస్యం అయింది. అటువంటి పరమ రహస్యమైనటువంటి దాన్ని చాలా ఏకాంతంగా గ్రహించవలసినది అని వారి అభిప్రాయం. ఇక షట్స్ అనే ధాతు విశరణము, గతి, అవసాదనం అని ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఉపనిషత్ అని ఈ ఉపనిషత్ అనే పదంలో ఉన్నటువంటి దాన్ని విడతీస్తే ఉప ని అని ఏవైతే ఉన్నాయో అవి ఉపసర్గలు. షట్స్ అనే ధాతువు నుంచి నిష్పన్నమైనటువంటి షత్ అనే పదానికి విశరణం అని అర్థం. విశరణం అంటే ఏమిటి? ధూళి ధూళిగా చేసి నాశనం చేయడం అని అర్థం. తాపత్రయాలన్నింటినీ కూడా ధూళి ధూళిగా చేసేసి నిర్మూలంగా చేయగలిగినటువంటి జ్ఞానాన్ని కలిగిస్తున్నది కనుక ఈ వేదాంతానికి ఉపనిషత్ అని పేరు అంటారు మరికొన్ని. పరమాత్మ తాలూకు స్వరూపము, రూపము, గుణములు, విభవము ఇవన్నింటినీ కూడా సాక్షాత్తుగా ఈ భాగం తెలుపడం చేత దీనికి ఉపనిషత్ అని పేరు వచ్చింది అని మన పూర్వాచార్యులు చెప్తారు, సాధించారు మనకి. ఉపనిషత్ అన్న శబ్దానికి చెప్పుకున్నట్టుగా సమీపంలో ఉన్నది అని అర్థం. సమీపంలో ఉన్నది అంటే వేదాంతం అనేది బ్రహ్మానికి చాలా దగ్గరలో ఉన్నది. దగ్గరలో ఉండడం ఏమిటి? పరమాత్మ అంటే ఎక్కడో పరమపదంలో ఉంటాడు కదా, ఏమిటిది అంటే దగ్గరగా ఉన్నది అంటే అద్వారకంగా బ్రహ్మాన్ని చెప్తున్నది. అంటే ఏమిటి? డైరెక్ట్ గా సాక్షాత్తుగా బ్రహ్మాన్ని చెప్తున్నటువంటిది అని అర్థం. ఈ విషయాన్ని ఎవరో చెప్పటం లేదు, స్వయంగా పరమాత్మే దీన్ని చెప్పాడు. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః అంటూ భగవద్గీతలో 15వ అధ్యాయంలో గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుడు ప్రసాదించాడు.
అంటే ఏమిటి? అన్ని వేదాలు కూడా నన్నే తెలుపుతున్నాయి అని దీనికి అర్థం. ఇంకా చాలా అర్థాలు కూడా ఉన్నాయనుకోండి. గీతాచార్యుడి తాలూకు అభిప్రాయాన్నే మనకి పరాశర భట్టారు వారు వారి శ్రీరంగరాజస్తవంలో వివరించారు. ఏమిటని? ఆదౌ వేదా ప్రమాణం స్మృతి రూపకుతే సేతిహాసై పురాణై న్యాయై సార్థం త్వదర్చా విదధిముపరి పరీక్షీయతే పూర్వభాగః ఊర్ధ్వో భాగస్త్వదీయా గుణ విభవ పరిజ్ఞాపనైః తత్పాదాప్తౌ వేద్యో వేదైశ్చ సర్వైరహమితి వే భగవన్ స్వేన చ వ్యాచకర్త. ఎవరు దీని అర్థం? పూర్వభాగమైనటువంటి కర్మకాండము త్వదర్చావిధి నీ తలుపు ఆరాధనమైనటువంటి కర్మలను చెప్తున్నది. ఇక్కడ ఎలా చెప్తోంది? సద్వారకంగా చెప్తోంది. పరంపరగా ఒకదానిలోంచి నిన్ను చెప్పుతున్నది. అత్యావిధి ఉపరి పరీక్షతే పూర్వభాగః. ఉపనిషత్తు సాక్షాత్తుగా నీ స్వరూప రూపాన్ని చెప్తున్నది. ఊర్ధ్వో భాగః తదీహ గుణ విభవ పరిజ్ఞాపనైః తత్పదాప్తౌ. రంగనాథ అంచేతనే నువ్వు భగవద్గీతలో సాక్షాత్తుగానో పరంపరగానో అన్ని వేదాలు కూడా నన్నే తెలుపుతున్నాయి అని సాధించావయ్యా. వేద్యో వేదైశ్చ సర్వైః అహమితి భగవన్ స్వేన చ వ్యాచకర్త అన్నారు. ఇక మరొక రకం ఈ ఉపనిషత్తు. ఏకాదశి నాడు చాలా మంది మనలో పెద్దలందరూ కూడా ఉపవాసం ఉంటుంటారు. ఉపవాసం అంటే ఏంటండి? ఈ ఉప అంటే చెప్పుకున్నాం, దగ్గరగా ఉండడము. వాసం దగ్గరగా ఉండడం అని అర్థం. దేనికి దగ్గరగా ఉండడం అంటే ఉపవాసం చేసిన తర్వాత ఉపవాసం భంగం చేయటం కోసం అని చెప్పి ఏదో పలహారం తీసుకుంటాం. అని చెప్పి ఆ పలహారాలు వాటిని దగ్గర పెట్టుకొని వాటికి దగ్గరగానా? అదే కాదు. ఉపవాసం చెప్పినప్పుడు పరమాత్మకి దగ్గరలో ఉండి పరమాత్మని ధ్యానము చేస్తూ పరమాత్మని అర్చిస్తూ పరమాత్మని కీర్తిస్తూ ఉండాలి. అది ఉపవాసం. ఎప్పుడు కూడా మనం పరమాత్మకి దగ్గరగానే ఉంటాం. తిరువారాధన చేస్తున్నప్పుడు లేకపోతే ఏదో భజన చేస్తున్నప్పుడు అక్కడ భగవాను తాలూకు విగ్రహాలు ఉంటాయి, లేదా ఫోటోలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అక్కడ కూర్చుంటాము, మనం చేస్తూ లేకపోతే చూస్తూ ఉంటాం. మన మనస్సు, ఈ మనస్సు చాలా చంచలమైనది. ఎదురుగా పరమాత్మని విగ్రహాన్ని చూస్తున్నా మనస్సు ఏమవుతుంది? ఆ పరమాత్మ విగ్రహం దాని తాలూకు హిస్టరీ, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాన్ని ఎలా తయారు చేయించారు, ఏవో ఇలాంటివి, లేదా మనల్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు, ఈ విధంగా భగవాను పక్కన పెట్టేసి
ఇతర విషయాల్లో తిరుగుతూ ఉంటుంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఏకాదశి నాడు మన మనస్సు ఆహారం మొదలైనటువంటి వాటిని వదిలేసి భగవానుడికి దగ్గరగా ఉండాలి. అంటే ఆయనే తలుచుకుంటూ ఉండాలి. నిన్న పాదభంగయం నిరంతరం నిలయిప్పదాహని నిలయిక్క వేండుమే అంటారు తిరుమల శేఖరాన్ని. ఎప్పుడు కూడా నిన్ను తలుచుకుంటూనే ఉండాలి, నీ శ్రీపాద పంకజాన్ని తలుచుకుంటూనే ఉండాలి, ఇది కావాలి నాకు అని ప్రార్థిస్తున్నారు. అంటే ఆ విధంగా ఉపనిషత్ అనే పదానికి కూడా భగవానుడికి చాలా దగ్గరలో ఉన్నటువంటిది అని అర్థం. చాలా చక్కగా ఉంటుంది, సరిగ్గా సరిపోతుంది అక్కడ. శృత ప్రకాశకాచార్యులు వారు దీనికి బ్రహ్మన్ ఉపనిషన్నేతి అంటారు. అంటే బ్రహ్మానికి చాలా దగ్గరగా ఉన్నది అనడం చేత ఇది ఉపనిషత్ అనబడుతోంది అన్నారు. ద్రమిడ భాష్యం మొదలైనటువంటి వాటిలో కూడా ఇదే విధంగా ఉపనిషత్ శబ్దానికి అర్థం చెప్పబడింది. ఇంకా భగవద్ రామానుజుడు ఉపనిషత్తుని ఏమిటి చెప్పారు? ఒక క్షీర సముద్రంగా వర్ణించారు. వేదాల్లో ఉపనిషత్తు సారం అనేది సూచితమైంది దీంట్లో. శృతి శిరసి విదీప్తే అనేటువంటి దివ్య సూక్తిలో. అంటే ఏమిటి? పరబ్రహ్మము ఉపనిషత్తులో బాగా ప్రకాశిస్తున్నారు. శృతౌ దీప్త, శృతిలో ప్రకాశిస్తున్నాడు. శృతి శిరసి విదీప్త, శృతి యొక్క శిరస్సు అయినటువంటి ఉపనిషత్తులో విశేష దీప్త, చాలా బాగా ప్రకాశిస్తున్నాడు అని అర్థం. ఉపనిషత్తులు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. లెక్కకు మించినవి అని చెప్తారు. కొందరేమో 1008 ఉపనిషత్తులు ఉన్నాయండి అంటారు. వీటిలో ఇప్పటికి దాదాపుగా 100కి పైగానే ప్రింట్ అయి ఉన్నాయి మనకి. అయితే ఇన్ని ఉపనిషత్తులు ఉన్నా బ్రహ్మసూత్రాలు, వ్యాసుల వారు ప్రసాదించినటువంటి బ్రహ్మసూత్రాన్ని అనుసరించి ఉన్నటువంటి ఉపనిషత్తులు యాక్సెప్టెడ్ బై ఆల్ ఇంపార్టెంట్ పీపుల్ లైక్ రామానుజ, లేకపోతే శంకరాచార్యులు, వీరందరూ కూడా ఏకముఖంగా స్వీకరించినటువంటి ఉపనిషత్తులు కొన్ని మాత్రమే. అవేమి అంటే ఈశావాస్యం, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, ఐతరేయం, ఛాందోగ్యం, బృహదారణ్యకం, ఈ 10 ఉపనిషత్తుల్ని చెప్తారు మన పెద్దలు. దశోపనిషత్తులు అని వీటిని వ్యవహరించడం కూడా ఉన్నది. ఇదే కాకుండా మరికొన్ని ఉపనిషత్తులు కూడా ప్రసిద్ధి పొందినవి. వాటిని మనం ఈ బ్రహ్మసూత్ర భాష్యాల్లో చూస్తాం. కౌశీతకి ఉపనిషత్తు, సుగాలోపనిషత్తు, నృసింహ తాపనీయోపనిషత్తు మొదలైనటువంటివి కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఉపనిషత్తులే. శంకర భగవత్పాదులు మొదలైనటువంటి వారు 10 ఉపనిషత్తులకి భాష్యం రచించారు.
రామానుజులు కూడా చేశారా అంటే రామానుజుల వారు ఉపనిషత్తులకు భాష్యాన్ని ప్రసాదించలేదు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాంశం వాటిని అన్నింటినీ కూడా వివరిస్తూ వేదార్థ సంగ్రహం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథ రత్నాన్ని మనకి ప్రసాదించారు వారు. వారి భావం ఏమిటి అంటే ఇతర మతస్థులు వారు రచించినటువంటి భాష్యాల్లో మనకి అభిప్రాయ భేదం ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ దానికి మనం చెప్పవలసినటువంటి అర్థం చెప్పి దాన్ని సరిదిద్దితే చాలు. ఇది భగవద్ రామానుజుల గారి మనోగతం. ఎవరైనా సరే ఘట్టం అన్నారనుకోండి, ఏ భాష్యంలోనైనా ఘట అనే శబ్దం ఉందనుకోండి, ఆ శబ్దానికి కుండ అని అర్థం చెప్తే అది యాక్సెప్టబుల్, యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ కదా. అందులో మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏం లేదు, విసంవాదం లేనప్పుడు మనం కూడా అదే అర్థం చెప్పచ్చు, తీసుకోండి. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ది ఓన్లీ థింగ్ టు బి డన్. అంతే తప్ప దానికి కూడా నేను వేరే రాస్తున్నాను అని చెప్పి 10 పేజీల్లో చెప్పవలసిందని 20 పేజీలు చేయటం, అలాగా గ్రంథాన్ని, అంత పెద్ద గ్రంథాన్ని ఎందుకు రాయాలి? యూజ్ వాట్ ఈజ్ అవైలబుల్, యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ వన్ అన్న గంభీరమైనటువంటి దృష్టితోటే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి ఉపనిషత్తుల సారాంశాన్ని వేదార్థ సంగ్రహంలో వివరించారు రామానుజుల వారు. తర్వాత వచ్చినటువంటి మహనీయులు రంగరామానుజ మహాదేశులు, వీరు విశిష్టాద్వైత సిద్ధాంతానికి తగినట్టుగా అన్ని ఉపనిషత్తులకి కూడా చాలా వివరమైనటువంటి భాష్యాన్ని ప్రసాదించారు. శ్రీభాష్యం శృత ప్రకాశికల్ని అనుసరిస్తూ రచించబడినటువంటి ఈ విస్తారమైనటువంటి వ్యాఖ్య ఉపనిషత్ భాష్యం అని వ్యవహరించబడుతోంది. దీన్ని ప్రసాదించినటువంటి మహానుభావులు న్యాచురల్ గా ఉపనిషత్ భాష్యకార, ఉపనిషత్ భాష్యకారులు అని ప్రసిద్ధిలోకి వచ్చింది. వీరు 60కి పైగా గ్రంథాల్ని రచించి మనకి ప్రసాదించారు. అలాగే మనకి మన వైష్ణవ సంప్రదాయంలో అభినవ దేశికులను పేరు పొందినటువంటి వారు ఉత్తమూరు వీరరాఘవాచార్య స్వామి వారు. వారు మన సంప్రదాయానికి చేసినటువంటి ఉపకారాలు ఇన్ని కావు. ఉపనిషత్ భాష్యానికే పరిష్కారం అంటూ వ్యాఖ్యానాన్ని కటాక్షించి ఉపనిషత్ భాష్య తాత్పర్యాన్ని సామాన్యులైనటువంటి వాళ్ళకు కూడా సులువుగా అర్థమయ్యేటట్టుగా కటాక్షించారు. అలాగే మనకి తెలుగులో శ్రీరంగం నన్ను చెప్తూ రఘునాథ్ మా ఆచార్యులు, వారు తెలుగులో అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలను సాధించారు. వారి వ్యాఖ్యానాన్ని అనుసరించి దాన్ని ఇంగ్లీష్లోకి రాసినటువంటి ఈశావాస్యోపనిషత్తు వ్యాఖ్యానం ఈ బుక్ ఇంటర్నెట్ లో లభిస్తుంది. అఫ్కోర్స్ దాంట్లో ఒక చోట చిన్న మిస్టేక్ ఉన్నది అని ఈ మధ్యనే నాకు తెలిసింది. దాన్ని కరెక్ట్ చేయాల్సి వస్తుంది వచ్చాను చూస్తున్నాను.
భగవద్గీతకి ఈ మన తమిళ సంప్రదాయంలో తిరుక్కళ్ళం స్వామి అని అహోబిల మఠం తాలూకు స్వామివారు, వారు భగవద్గీతకి చాలా మంచి వ్యాఖ్యానం రాశారు. అలాగే తిరుచిలో సుదర్శనర్ అని పేరు, వారు కృష్ణస్వామి అయ్యారు. వారు కూడా భగవద్గీతకి చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని రాశారు. ఈ వ్యాఖ్యానాన్ని తిరుక్కళ్ళం స్వామి చూసినటువంటి వ్యాఖ్యానాన్ని చూసి చాలా మంది పెద్దలు, అయ్యా మీరు ఇంత బాగా రాసేశారు, ఉపనిషత్తులకు కూడా వ్యాఖ్యానం రాస్తే చాలా బాగుంటుందండి అని వారిని ప్రార్థించారు. దాని ప్రకారం వారు కూడా ఉపనిషత్ భాష్యంలోనూ పరిష్కారంలోనూ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకొని ఒక సమగ్రమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. ఇక ఈశావాస్యం గురించి 4 మాటలు చెప్పుకొని ఇవాళ ఇంట్రొడక్షన్ ఇచ్చేద్దాం. అవతారిక అంటాం, మన సాంప్రదాయంలో అవతారిక అని చెప్పుకుంటాం. ఈ ఈశావాస్యం శుక్ల యజుర్వేద సంహితలో చివరి అయినటువంటి 40వ అధ్యాయంలో ఉన్నది. ఇది సంహిత భాగంలో ఉన్న ఈ మంత్రాలు ఏ కర్మల్లోనూ ఉపయోగించబడలేదు. అంతేకాదు అర్థస్వరూపాన్ని బట్టి చూస్తే ఇది కర్మకాండలో ఉండేటటువంటిది కాదు, జ్ఞానకాండగా ఉండవలసి ఉపనిషత్తుల్లో చేర్చబడుతుంది. ఈశావాస్యం తత్వహిత పురుషార్థాలను చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. పరమాత్మ స్వరూపం, జీవ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, మోక్ష స్వరూపము, ఇవి కదా మనకి తెలుసుకోవాల్సినట్టు అర్ధ పంచకం చెప్పబడేటటువంటివి, మనకి జ్ఞాతవ్యములుగా చెప్పబడినటువంటి వీటిని అన్నిటికీ కూడా చాలా స్పష్టంగా ఇది చెప్తున్నందువల్ల కూడా ఇది ఉపనిషత్ గోష్ఠిలోనే చేర్చబడుతుంది. ఇందులో మంత్రాలు కొన్ని బృహదారచికల్లో కూడా ఉన్నాయి. అంచేత కూడా దీన్ని ఉపనిషత్ గోష్ఠిలో చేర్చడానికి ఆక్షేపణ ఏమి ఉండదు. కర్మకాండలో చెప్పబడినటువంటి కర్మలు త్రివిధ త్యాగ బుద్ధితో అనుష్ఠించడం చేత మనస్సు సంస్కరించబడుతుంది. కనుక ఆ కర్మలే జ్ఞానయోగానికి భక్తి యోగానికి అంగాలుగా అవుతాయి అని నిరూపించడానికి కోసమే దీన్ని కర్మకాండ చివరని చేర్చినట్టుగా పెద్దలు చెప్తారు. ఇతరోపనిషత్తుల్లో వేరు విషయాల వివరణం కూడా అక్కడక్కడ కనబడుతుంది. ఎలా అయితే తిరువాయుడి గురించి చెప్తూ రామాయణంలో రాముడి కథ కాకుండా, సీత కథ కాకుండా గంగ కథ, ఫలానా వాడి కథ, ఇతరుల కథలు కూడా చెప్తారు. అలాంటిది ఏం లేదు తిరువాయుడిలో అంటారు. అది దాని తాలూకు రహస్యాన్ని చెప్తున్నారు. అలాగే ఈశావాస్యంలో కూడా ఇతర విషయాల చేరిక అనేటువంటి కలగలుపు ఏమాత్రం లేదు. కనుకనే ఇది ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తుగా లెక్కించబడుతోంది. ఈశావాస్యం
అని ఉపనిషత్ ప్రారంభం అవడం చేత దీనికి ఈశావాస్యోపనిషత్తు అనే పేరు వాడుకలోకి వచ్చింది. ఇలా అయితే మనకి ప్రబంధాల్లో అమరనాది పిరాను కన్నిని విసురుతాము అని ఆ ప్రారంభమయ్యేటువంటి పదంతో దాని పేరు చెప్తారు. అలాగే చూడండి, మోడర్న్ మీరు ఒక గర్ల్ ఫైల్ ఏమైనా పెట్టుకున్నారు అనుకోండి, ముందర నేమింగ్ చేయకపోయేసరికి సేవ్ చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా ఆ ముందర వాళ్ళు పట్టుకుంటుంది, పట్టుకొని షుడ్ ఐ సేవ్ ఇట్ లైక్ దిస్ అని అడుగుతుంది. అలాగే ఈశావాస్యం ఉన్నప్పుడు ఈశావాస్యం అనే పేరు ప్రారంభంతో ఉన్నది కనుక దాని పేరు తీసుకొచ్చేసింది. అయితే ఈశావాస్యం అన్నప్పుడు ఈశా అనేది వేరు పదం. ఈ ఉపనిషత్తులో కాండశాఖ ప్రకారంగా 18 మంత్రాలు ఉన్నాయి. మాధ్యంతిక శాఖీయులు మాత్రం 17 మంత్రాలు కలిగిగా దీన్ని అధ్యయనం చేస్తారు. మధ్వ భాష్యంలో 20 మంత్రాలు ఉన్నాయని సూచించబడింది. శంకరుల వారు, వేదాంత దేశకులు కూడా ఆ కామ పాఠాన్ని తీసుకునే దీన్ని వ్యాఖ్యానించారు. ఇందులో ఉపాఖ్యానం అంటూ ఏదీ లేదు. ఆచార్యుడు శిష్యుడికి ఉపదేశం చేసే పద్ధతిలోనే ఇది ఆరంభం అవుతుంది. దానివల్ల ఏం చెప్తున్నారు? ఆచార్యుడి ద్వారానే దీన్ని గ్రహించాలని, వేరు మార్గంలో తెలుసుకున్నట్లయితే అది నిష్ఫలం అవుతుందని దీనివల్ల తెలుస్తుంది. సామాన్యంగా ఇటువంటి వేదాంత రహస్యాల్ని అధ్యయనం చేయడానికి అందరికీ అధికారం ఇవ్వబడలేదు. మరి దీన్ని అధ్యయనం చేయడానికి అధికారి ఎవరు? కర్మఫలాలు అనిత్యములు, అల్పములు అని తెలుసుకున్నటువంటి వాడికి వాటి మీద జుగుప్స కలిగి నిత్యములు, అనవధికములు అయినటువంటి ఫలం ఏమిటది? మోక్షం. ఆ మోక్షాన్ని పొందాలి అని ఆశించేటువంటి ముముక్షు బ్రహ్మ విద్యానుష్ఠానానికి అవసరమైనటువంటి ఉపనయనాది సంస్కారాలను పొందితే శాస్త్రాధ్యయనానికి తగినటువంటి అర్హతను పొందినటువంటి వాడు ఈ ప్రబంధానికి అధికారి. ఈ విధంగా మనం ఈశావాస్యోపనిషత్తు తాలూకు అవతారిక ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం. ఇక రేపటి నుంచి అసలు ఉపనిషత్తుని ప్రారంభించుకుందాం.